మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనకి ఇక్కడ గంభీరావుపేట సెక్షన్ పరిధిలో గంభీరావుపేట సబ్ డివిజన్ పరిధి లోపల మరి దాదాపుగా గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి అండ్ ఎల్లారెడ్డిపేట ఈ 4 సెక్షన్లకు సంబంధించిన విద్యుత్ మీద వచ్చే సమస్యలు ఏమైనా ఉంటే వాటన్నిటిని స్వీకరించి ఈ కన్సూమర్ ఫోరం అన్నది ఒక సొల్యూషన్ చూపెడుతుందనే ఉద్దేశంతో రావడం జరిగింది. సో ఇక్కడ కన్సూమర్స్ వివిధ రకాలైన సమస్యలు రావడం జరిగింది. దాంట్లో ఏవైతే జెన్యూన్ ఉన్నాయో వాటిని మనం ఇమీడియట్లీ చిన్న చిన్న సమస్యలు ఇమీడియట్లీ మరి క్షేత్రస్థాయికి పంపించేసి వాళ్ళని రిపోర్ట్ తీసుకొని వాటిని ఒక సొల్యూషన్ చూపెట్టడం జరుగుతుంది. సరే, కన్సూమర్స్ కొన్ని జెన్యూన్ ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి. సో ఆ కోరికలు కూడా తీర్చాలని రైతుగా ప్రయత్నం చేస్తాం. దానికి బడ్జెట్ సకాలంలో మనకు ఉంటే వాటిని కూడా చేయడానికి ప్రయత్నం చేస్తుంది డిపార్ట్మెంట్. కాబట్టి ఇక్కడ రైతాంగం కూడా దాదాపుగా మరి మీకు అందరికీ తెలిసిన విషయమే, విపరీతమైన వర్షాలు వచ్చి పంట నష్టం చాలా జరిగింది, పూలు డ్యామేజ్ అయినాయి, ట్రాన్స్ఫార్మర్లు పోయినవి. వాటన్నిటిని క్రమంగా అంటే ఒకదాని వెనుక ఒకటి చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఎక్కడైతే పూలు పోయినాయి పూలన్నీ రెక్టిఫై చేసుకుంటూ ఆ ట్రాన్స్ఫార్మర్ చార్జ్ చేస్తూ ఎల్టీ సప్లై రైతాంగానికి, తర్వాత మిగతా కన్సూమర్స్ విలేజ్లలో టౌన్లలో సప్లై చేయించుకుంటూ వస్తున్నాం. అక్కడక్కడ కొన్ని ఇంకా ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఉండొచ్చు, వాటిని కూడా రెక్టిఫై చేయడానికి మరి తగిన సూచనలు సలహాలు మరి తగిన సిబ్బందికి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైతాంగం కూడా మరి సహనంతో ఓపికతో మరి మన డిపార్ట్మెంట్తో వాళ్ళని కోఆపరేట్ చేసుకొని మన సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ముందుకు పోవడం తప్ప మరి వేరే రకంగా పోతే బాగుంటుందని మరి సందర్భంగా అందరూ కూడా ఇంకోటి ఏంటంటే కొన్ని బిల్లులలో కొన్ని అవకతవకలు ఉన్నాయి, జీరో బిల్స్ అంటున్నారు. జీరో బిల్స్ లో మీ అందరికీ తెలిసినట్లయితే మాకంటే పత్రికా ముఖ్యంగా మీకే మీడియా మిత్రులకు చాలా ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఏదైనా కానీ ఒకటి పని చేయాలంటే గవర్నమెంట్ నుంచి మాకు ఆర్డర్స్ రావాలి. సో జీరో బిల్ రావాలంటే మీరు ఎంపీడీఓ ఆఫీసులలో మీరు నమోదు చేసుకోవాలి. వాళ్ళు దానికి మీకు అర్హత ఉందా లేదా వాళ్ళు చూసేసి వాటిని మాకు పంపిస్తే వాటి మీద మేము జీరో బిల్ అనేది ఇస్తున్నాం. జీరో బిల్ అంటే 200 యూనిట్ల వరకు ఫ్రీ ఉంటుంది. ఆ ఫ్రీ అనేది వాళ్ళు అవైల్ చేసుకోవాలి. కానీ అలాంటి ఇప్పుడు ఒకప్పటి నుంచి మాకు వచ్చిన వాటి అన్నిటి కూడా జీరో బిల్స్ మీద ఇస్తున్నాము. వాటి ఆ పేమెంట్ గవర్నమెంట్ మాకు పే చేస్తుంది. కానీ కొన్ని మాత్రం మాకు రావడం లేదు. అంటే అక్కడ ఎంపీడీఓ ఆఫీస్ నుంచి వాళ్ళు అప్రూవల్ ఇవ్వలేదు కాబట్టి అవి మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. కాబట్టి అవి ఏమైనా ఉంటే మీరు ఆ ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ ఆఫీసర్ కానీ వేసి వాళ్ళ ద్వారా మాకు ఒక లెటర్ తీసుకొస్తే ఆ లెటర్ ప్రకారంగా మళ్ళీ మేము గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారంగా అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేసి ఆ కన్సూమర్స్ అందరికీ కూడా మేము మరి బెనిఫిట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో కన్సూమర్ ఫోరం అంటే కన్సూమర్లకి 100% న్యాయం చేయడానికి మరి ప్రతి నెల మాకున్న 8 జిల్లాలలో ప్రతి నెల ప్రతి మండలంలో ఒక్కొక్క సెక్షన్ సబ్ డివిజన్ ఎంచుకొని వాటిలో మనం పెట్టుకుంటున్నాం. అక్కడ వచ్చే సమస్యలన్నింటినీ తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా దగ్గర కూడా కొన్ని పెండింగ్ ఉండవచ్చు. ఎందుకంటే మేము అడిగిన సమాధానాలు డిపార్ట్మెంట్ రాకపోతే వాటిని మేము హియరింగ్ అంటే కౌన్సిలింగ్ లాగా ఉంటుంది. వాళ్ళందరూ కలిసి ఇటు కన్సూమర్ని అటు ఆఫీసర్స్ని వీళ్ళిద్దరిని కలిసేసి అక్కడ డిస్కస్ చేసి ఏదైతే జెన్యూన్ ఉంటుందో దాని ప్రకారం ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కన్సూమర్స్కే కనుక మా సీజీఆర్ఎఫ్ తరఫున ఇచ్చిన ఆర్డర్ వాళ్ళకు సాటిస్ఫాక్షన్ లేకపోతే దానిపైన అంబుడ్స్మెన్ ఉంటుంది, దాని తర్వాత హైకోర్టు ఉంటుంది. వాళ్ళు వాటిని అప్రోచ్ చేయాలి. మేము ఇచ్చే ఆర్డర్ వాళ్ళకు నచ్చకపోతే మీరు ఇంకా పైకి పోయేసి అక్కడ అప్పీల్ చేసుకుంటే అక్కడ కూడా మీకు న్యాయం చేయడానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. కాబట్టి మాది ఫైనల్ కాదు, మాది వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కూడా దాటి మీరు పోవడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి కన్సూమర్స్. కాబట్టి అవన్నీ రైతాంగం కానీ మిగతా కన్సూమర్స్ కానీ దృష్టిలో పెట్టుకొని మరి అవన్నీ చూసుకొని ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలి. సో కన్సూమర్ అంటేనే మేమంటేనే కన్సూమర్స్ అనే విధంగా కన్సూమర్ ఫోరం పనిచేస్తుంది. నేను వచ్చి దాదాపు 1 year అవుతుంది. 1 yearలో అన్ని జిల్లాల్లో కూడా మరి నానా రకాలైన ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాము. ఎక్కడ కూడా మాకు అన్సాటిస్ఫాక్షన్ అనేసి రైతాంగం కానీ కన్సూమర్ కానీ ఇంతవరకు అనేది. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం మేము ఇచ్చే ఆర్డర్స్ ఇస్తాం. కాబట్టి ఇంతకుముందు ప్రకారం ముందుకు పోయి మిగతా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అక్కడ తగిన న్యాయం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేకుండా మేమే దానికి మా ఆర్డర్లోనే మేము రాసిస్తున్నాం.
కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు పోయి మీకు ఎలాంటి నష్టం కాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా స్టాక్ కూడా ఎట్లా ఉన్నారంటే రైతాంగం అయినా కానీ మిగతా కన్సూమర్స్ కానీ మరి ఏమైనా ఫోన్ చేసినా కానీ ప్రాపర్గా రెస్పాండ్ కాకపోవడం అంటూ ఉన్నది అనేసి మరి కన్సూమర్స్ ఈ సందర్భంగా దేవయ్య గారు కూడా మరి ఇక్కడ చెప్పగానే చెప్పాడు. కాబట్టి అలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదనుకుంటే సీజర్ తరఫున పెనాల్టీస్ తర్వాత సూడబుల్ యాక్షన్స్ కూడా తీసుకోవడానికి మరి ముందు ఉంటామనేసి ఈ సందర్భంగా మరోమారు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఎండి గారి నుంచి డిఈ, ఏడిఈ, ఏఈ అండ్ కింది స్టాఫ్ పోయిన స్టాఫ్ కూడా మరి మన చేయవలసిన పనులు ఏంటి, అవి ఏ టైంలో ఎప్పుడు చేయాలా, ఇవి సిటిజన్ చార్ట్ ప్రకారం అని మేము ఒకటి సిటిజన్ చార్ట్ ఇస్తాము. ఆ సిటిజన్ చార్ట్ లో ఒక పని ఇంతకాలంలో చేయాలి, ఒకవేళ చేయలేని పక్షంలో దానికి పెనాల్టీ, దాని మీద పనిష్మెంట్ అంటుంటాయి. అవన్నీ కూడా మేము ఇస్తున్నాం. దాదాపు ఇక్కడ ఇది సెస్సులోనే చాలా ఆర్డర్స్ నేను ఇచ్చాను. దాని మీద పెనాల్టీస్ రికవర్ చేశాను, పనిష్మెంట్ ఇచ్చాను. రైతాంగానికి మీద కన్సూమర్స్ కూడా దాదాపుగా నేను న్యాయం చేస్తున్నాను అనేసి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇక ముందు కూడా అదే రకంగా చేస్తూ అందరికీ ఆల్ కన్సూమర్స్ కి రైతాంగానికి కూడా మరి తగిన న్యాయం చేయడానికి వాళ్ళు అని నేను వాళ్ళ తరఫున వాదించేసి డిపార్ట్మెంట్ తరఫున అన్ని పనులు కూడా చేసి పెడుతున్నాను. సో డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా ఇంకో ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎలాంటి కూడా మరి మీరు డిలే చేసేసి కాలయాపన చేసేసి కన్సూమర్స్ కి మరి వాళ్ళకు నష్టం జరిగితే మాత్రం దాని మీద తగిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్పగానే చెప్తూ మరి ఇక్కడ వచ్చిన కన్సూమర్స్ ఒకవేళ అందుబాటులో లేని వాళ్ళు కూడా ఒకవేళ ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళ వాట్సాప్లలో చిన్న లెటర్ రాసి నాకు పంపించినా కానీ అది ఎన్రోల్ చేసేసుకొని దాని మీద మేము పరిశీలి చేస్తాం. మా ఆఫీస్ మాత్రం నిజామాబాద్లో ఉంటుంది, అక్కడికి పంపిస్తాం. గంభీరావుపేట మండలంలో సిజిఆర్ఎఫ్ మీటింగు ప్రజా సమస్యల మీద ఇది 3 నెలలకు ఒకసారి అన్ని మండలాలలో మరి లూజ్ లైన్లు ఉన్న మరి సెస్ చేసేటువంటి పని విధానం గురించి అయినా కూడా మరి కొంతమంది రైతులు తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి మరి రైతులకు అనేక విధాల కరెంటు సమస్యలు ఉంటాయి కాబట్టి దాని మూలంగా మరి ఈఆర్సీ పర్మిషన్ తోటి అది మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఈ మీటింగ్కి వస్తే ప్రతి సమస్య మీద కూడా డబ్బులు కట్టాలి అనేటువంటి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మరి సిజిఆర్ఎఫ్ చేస్తూ ఉన్నది. మరి ఇక్కడికి వచ్చి మాట్లాడితే మీరెవరయ్యా, నువ్వు ఎందుకు వచ్చినావు అని చెప్పి ఈ సిజిఆర్ఎఫ్ చైర్మన్ గారు గదిరించి పెట్టడం జరిగింది. వీడియో కూడా తీసాము. తర్వాత హాయ్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ భాష కూడా మార్చుకోవాలని చెప్పి మేము ఈ సభా మీటింగ్లో విజ్ఞప్తి చేస్తున్నాం. మరి కొన్ని సమస్యలు సెస్లో ఉన్నటువంటి అన్ని కూడా కొంత డిపార్ట్మెంట్ పునరుద్ధరణ చేయాలి. ఎందుకంటే పబ్లిక్ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి దాన్ని వాళ్ళు అప్పటికప్పుడు చిన్న చిన్న సమస్యలు చేయాలి. ప్రతిదానికి డిమాండ్ చేసి డబ్బులు కట్టియాలనేటువంటి పెద్ద సమస్యను రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పి నేను నా మొదటి విషయాన్ని తెలియపరుస్తున్నాను. తర్వాత ఏ శాంక్షన్ ఇచ్చినా కూడా ఒక 45 రోజుల్లో ఆల్ కంప్లీట్ చేయాలి. ఏఈ కానీ, డిఈ కానీ, ఏడీ కానీ, సిబ్బంది ఇతర అందరు కూడా. కానీ అలా కాకుండా వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడే వాళ్ళే దేవుళ్ళలాగా తింపుకొని రైతును అనేక సమస్యలకు గురి చేస్తారు. ఇది ప్రధాన అంశం. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా 2016 నుంచి కూడా చెప్తా ఉన్నాం. మరి సెస్లో కూడా బిల్డింగ్ కానీ నేను ముఖ్య విషయాలు మాట్లాడుతున్నా. తర్వాత కేటగిరీలలో కూడా రైతులను కానీ మరి ఇండ్లకు కానీ అనేక విధాలుగా తప్పులుగా వాళ్ళు శాంక్షన్లు చేసి ముఖ్యంగా అనేక లంచాలు తీసుకుంటారని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీని మీద ప్రధాన అంశంగా రైతులను కాపాడాలనే ఉద్దేశం ఉంటే ఒక ఈఆర్సీ గారికి కూడా ఈ సిజిఆర్ఎఫ్ చైర్మన్ కూడా కాంప్లిమెంట్ ఇస్తామని చెప్పి ఈరోజు ప్రకటిస్తున్నాం. మరి మేము టీవీలో కూడా ఇది మీకు తెలియపరుస్తున్నాం. రైతులకు ఎంట చేసే విధంగా ఈ చైర్మన్ గారిని మార్చే విధంగా కోరుకుంటున్నాం.